విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం మధురవాడలోని రాజేశ్వరి కిరాణా జనరల్ స్టోర్ షాప్లో అగ్ని ప్రమాదం. గణేష్ నగర్లోని జనరల్ స్టోర్స్లో శనివారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. షాప్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భయాందోళన చెందారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న సిబ్బంది మంటలను ఆర్పివేశారు. షార్ట్ సర్క్యూట్ వల్లనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సుమారు 20 లక్షల రూపాయల వరకు ఆస్తి జరిగిందని షాపు యజమాని కందుల శ్రీధర్ తెలిపారు. విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర కళింగ వైశ్య మాజీ బీసీ కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూరిబాబు మరియు మధురవాడ రైతు సంఘం నాయకులు సాయి మహాలక్ష్మి ట్రేడర్స్ అధినేత వారణాసి నగేష్, అల్లిపురం కళింగ వైశ్య సంఘ అధ్యక్షులు ఊన్న మోహన్, వారణాసి శశిధర్ పరిశీలించి ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మధురవాడ కళింగ వైశ్య సెక్రటరీ పోట్నూరు గణేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ సకల బతుల సతీష్, కందుల సత్యనారాయణ, ఇపిలి సత్యనారాయణ, గుడ్ల హరినాథ్, భోగి శివ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. అది రాజేశ్వరి ఫ్యాన్సీ అండ్ కిరాణా జనరల్. నేను యథావిధిగా మామూలుగా రోజు షాప్ పట్టుకునేది, మళ్ళీ మార్నింగ్ వచ్చి షాప్ తీసేసరికి లోపలంతా బర్న్ అయిపోయి ఉంది. ఇక్కడ స్థానికుల సహాయంతో ఇన్సిడెంట్ చూసేసరికి బర్న్ అయిపోయింది. మొత్తం దాదాపు 70-80% వరకు కాలిపోయింది. నెక్స్ట్ తర్వాత వెంటనే ఫైర్ ఆఫీస్ ఫోన్ చేశాను, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి, మీడియా వాళ్ళు కూడా చేశాను. మీడియా వాళ్ళు మాకు బాగా సపోర్ట్ చేశారు. ఇక మీద కూడా ఆస్తి నష్టం లోపల ఎంత ఉందో ఇంకా అంచనాల వరకు రావట్లేదు. ఎందుకంటే ఏసీ ఒకటి పోయింది, టీవీ పోయింది, డివిజీ పోయింది, లోపల ఎలక్ట్రికల్ అన్నీ పోయేది. సుమారుగా 34 లక్షల వరకు దాటి ఉంటుందని నా అంచనా. ఇంకా చూడాలి లోపలికి వెళ్తుందా. నెక్స్ట్ ఏంటంటే మాకు ఆధారం ఇదేనండి, ఇంకా ఆధారం అంటే ఏంటలేదు. మొన్న ఒక 20 లక్షల లోన్ వాడు కూడా మొదలు పెట్టాం. ఫ్యూచర్లో ఇంకా మేము ఏం చేయించుకోమో మాకు తెలియదు. మిగతా వాళ్ళందరూ మాకు చేయగలం.